తెలంగాణ ప్రభుత్వ విప్లు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, చింతకుంట విజయరమణారావు, వేముల వీరేశంకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ విప్గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర మంత్రి హోదా కల్పించడంపై మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్టేట్ వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్లోని ఆర్టికల్ 18 ప్రకారం రాష్ట్ర మంత్రి హోదాకు సంబంధించిన అధికారిక ప్రోటోకాల్లు, మర్యాదలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి వర్తించనున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి, శాసనసభలో ప్రభుత్వం తరఫున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర మంత్రి హోదా కల్పించడం ఆయన సేవలకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపుగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఇక వేముల వీరేశం తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా నకరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2018 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన నకరేకల్ నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీలో ఒక్కదాంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నాయకత్వానికి నమ్మకంగా ఉంటూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకైన పాత్రను పోషిస్తున్నారు. ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన వేముల వీరేశంకు ఇప్పటికే ప్రభుత్వ విప్ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మంత్రి హోదాను కల్పించారు. దీంతో నకరేకల్ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్లు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, చింతకుంట విజయరమణారావు, వేముల వీరేశంకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ విప్గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర మంత్రి హోదా కల్పించడంపై మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.